హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ టేస్టీ బైట్స్. ఈ వీడియోలో క్విక్ పన్నీర్ పులావ్ రెసిపీని షేర్ చేస్తున్నాను. పిల్లల లంచ్ బాక్స్కి ఎప్పుడైనా సంథింగ్ స్పెషల్ రెసిపీ చేయాలంటే ఈ పన్నీర్ పులావ్ని తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ పులావ్ కోసం ఒక గ్లాస్ అంటే 250 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో నార్మల్ రైస్ని కూడా వాడుకోవచ్చు. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని నాననివ్వండి. నెక్స్ట్ 50 గ్రామ్స్ పన్నీర్ పీసెస్ని తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకొని ఈ పన్నీర్ పీసెస్కి బాగా కోట్ చేయండి. ఇలా మ్యారినేట్ చేసుకుంటే పన్నీర్ పీసెస్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా యాడ్ అవుతాయి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ బాటమ్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి, 2 మొగ్గ, 2 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ షాజీరాని వేసుకొని ఈ స్పైసెస్ అన్ని బాగా ఫ్రై చేసుకోండి. స్పైసెస్ ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని పీసెస్లా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ క్యారెట్ పీసెస్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 4 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 5 మినిట్స్ పాటు ఈ వెజిటబుల్స్ని కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ తిరిగి ఒకసారి కలుపుకొని ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోండి. పన్నీర్ పీసెస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని తిరిగి మూత పెట్టి 2 మినిట్స్ పాటు ఈ పన్నీర్ పీసెస్ని కూడా కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. స్పైసెస్ అన్నీ కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసేసి ఈ రైస్ని పన్నీర్ పీసెస్కి యాడ్ చేసుకోండి. రైస్ వేసాక ఓవర్గా మిక్స్ చేయకండి. ఓవర్గా మిక్స్ చేస్తే పన్నీర్ పీసెస్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో రైస్ వేసిన తర్వాత జెంటిల్గా మిక్స్ చేయండి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ పాటు ఈ రైస్ని ఫ్రై అవనివ్వండి. ఇలా చేయడం వల్ల రైస్లో ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా డ్రై అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే 1.5 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనాని వేసుకొని రైస్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. రైస్ కుక్ అవుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. అంతే, సింపుల్గా పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది కదా. సో ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా లేదంటే ఏదైనా క్విక్గా ఇలా రైస్ ఐటెం చేయాలనుకున్నా ఈ పన్నీర్ పులావ్ని తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఈ రైస్ ఐటెం మీకు ఎలా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.